వీడేదేదో గొడవ అవుతున్నట్టుంది వీళ్ళిద్దరికి. నేను నడిచి వెళ్తున్నా, ఎందుకంటే ఏమన్నా మనకి ఇంట్రెస్టింగ్ గా తగులుతాయేమో అని చెప్పి చూస్తున్నా. కాస్ట్లీస్ట్ స్టే అందులోనే ఉంటదంట, షాంగ్రీలాలో. బీచ్ వ్యూ అయితే ఉంటుంది. అవి కూడా ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. అమ్మయ్య, మొత్తానికి బస్ స్టాండ్ కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఎట్లా వర్క్ అయితే ఇదైతే చాలా బాగుంటది అసలు ఈ సిస్టమ్. ఇమ్మిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇమ్మిగ్రేషన్ అయితే పిచ్చ ఈజీ, అసలు ఏమీ ఉండదు. జస్ట్ స్టాంపేస్ అయితే పంపించేశారు. వామ్మో, చెక్కింగ్ అయితే దారుణంగా ఉంది. డే టైమ్ లో ట్రావెల్ చేస్తే మనకి రామసేతు కూడా కనిపిస్తుంది. కేక్ మొక్క చెప్పాలంటే రాత్రి ఎవరో బర్త్డే పార్టీలో మిగిలిపోయినట్టుంది. అండ్ టైమింగ్స్ చూసుకున్నట్టయితే మార్నింగ్ 5 నుంచి నైట్ 11 వరకు అయితే. సో ఈ రోజు మన శ్రీలంక ట్రిప్ లో లాస్ట్ డే. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి శ్రీలంకలోని కొలంబో నుంచి చెన్నైకి అయితే ట్రావెల్ చేయబోతున్నాం. అక్కడ నుంచి మా ఊరు నెల్లూరుకి అయితే నేను ట్రావెల్ చేస్తాను. మనకి దాదాపు ఇంకా మన ఫ్లైట్ కి 6 అవర్స్ పైన టైం ఉందన్నమాట. ఓకే, అందుకే ఎవరో పిచ్ అయినా. సో అందుకే నేనైతే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం కదా అని చెప్పి కొలంబో అయితే తిరుగుతున్నాను. ఈరోజు నేను మీకు కొలంబోలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్ని అయితే చూపిస్తాను. అండ్ ఆల్సో దాంతోపాటు మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది. అండ్ కొలంబో సిటీ నుంచి ఎయిర్పోర్ట్ దాదాపు 30 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఎలా వెళ్ళాలి తక్కువ కాస్ట్లో ఇవన్నీ నేను మీకు చూపిస్తాను అనమాట. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. మన ఛానల్ కొత్త తెలిసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్కెట్ అంతా చూడండి. ఇక్కడ మనకి A to Z మనకి టెంపర్ గ్లాసులు, బట్టలు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్, ఛార్జింగ్ కేబుల్స్ అన్ని దొరుకుతున్నాయి అనమాట. కొలంబో రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే ఈ మార్కెట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి అన్ని రకాల దేవుడు బొమ్మలు అయితే దొరుకుతున్నాయి. సేమ్ మనకి ఢిల్లీ, చెన్నైలో అయితే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. పర్స్ హౌ మచ్? 500. ఓకే, 500 అంటే మన కరెన్సీలో అప్రాక్స్ గా 150 రూపాయలు, 100 రూపాయలు అలా పడినట్టు. సో నేను ఇప్పుడు వచ్చేసి వన్ గర్ల్ ఫేస్ మాల్ కి అయితే వెళ్తున్నాను. అక్కడే మనకి దిండిగల్ తలపాకట్టి రెస్టారెంట్ కూడా ఉంది. ఫుడ్ బాగుంటది అనమాట. బిర్యానీలు అన్ని దొరుకుతాయి అక్కడైతే. ఇక్కడ నుంచి దాదాపు 1.2 కిలోమీటర్స్ 1.3 కిలోమీటర్స్ ఉంది. వీడేదేదో గొడవ అవుతున్నట్టుంది వీళ్ళిద్దరికి. బెగ్గర్స్ అనమాట, ఇద్దరు గొడవ అయితే వేసుకుంటున్నారు. సో దాదాపు 1.3 కిలోమీటర్స్ ఉంది. ఒక 15 మినిట్స్ వాక్ అనమాట, 10-15 మినిట్స్. నేను నడిచి వెళ్తున్నా, ఎందుకంటే దారి పొడుగునా మనకి ఇట్లాగా షాపింగ్ అయితే ఉంది. ఏమన్నా మనకి ఇంట్రెస్టింగ్ గా తగులుతాయేమో అని చెప్పి చూస్తున్నా. ఈ రోజు వెళ్ళిపోతున్నాం కదా ఇండియాకి అయితే. సో మంచి ఐటమ్స్ తక్కువకి ఏమైనా దొరికితే తీసుకెళ్దాము అని. శ్రీలంక గురించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అప్రాక్స్ గా బడ్జెట్ ఎంత అవుతుంది అని అంటే, మీరు కనుక ఒక్క పర్సన్ కనుక వస్తే వితౌట్ ఫ్లైట్ టికెట్స్ దాదాపు 25,000 నుంచి 30,000 లోపు అయితే కంప్లీట్ చేసేయచ్చు. 8 days ట్రిప్ అనమాట. దాదాపు 7 to 10 days అయితే సరిపోతుంది శ్రీలంకని కవర్ చేయడానికి. అట్లా కాకుండా మీరు కనుక ఒకవేళ ఇద్దరు వస్తే ఈజీగా మనమైతే ఇద్దరికి కలిపి 50,000 లోపే కంప్లీట్ చేసేసేయచ్చు వితౌట్ ఫ్లైట్ టికెట్స్. అండ్ ఇక్కడ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే, మన ఇండియా కన్నా ఒక 50% ఎక్కువ అయితే ఉంటాయి ప్రైజెస్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో ఒక వస్తువు 100 రూపాయలు ఉందంటే ఇక్కడ అదే వస్తువు 150 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అయితే చాలా భయంకరంగా ఉందన్నమాట. వాటర్ బాటిల్ 150 శ్రీలంకన్ రూపీస్ కి అమ్ముతారు. అంటే మన కరెన్సీలో 30-40 రూపాయలు అమ్ముతున్నట్టు అనమాట. కూల్ డ్రింక్స్ ఏది తాగాలన్నా అంతే, డబల్ ద ప్రైస్. ఎస్పెషల్లీ బయట నుంచి ఏవైతే ప్రోడక్ట్స్ ఇక్కడికి వస్తాయో, అంటే ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 2-3 times ప్రైస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ అయితే వీళ్ళ దగ్గర లేదు కదా, అందుకని ఈ ఇష్యూ అయితే ఉందన్నమాట. మన ఇండియన్ కరెన్సీలో చెప్తున్నాను, యావరేజ్ గా రోజుకి మనకి ఫుడ్ కి ఒక 1000 రూపాయలు అయితే అవుతుంది. రూమ్ కి ఒక 1000 రూపాయలు అవుతుంది. ఇంకా తిరగడానికి ఒక 1000-2000 అయితే అవుతుంది. సో మొత్తము రోజుకి దాదాపు 3 నుంచి 4,000 రూపాయలు శ్రీలంకలో తిరగాలంటే ఖర్చు అవుతుంది అనమాట. మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని 4,000 అయితే లెక్కేసుకోండి, మీకైతే బడ్జెట్ వచ్చేస్తుంది. సో గైస్, రీసెంట్ గా నేను వెబ్సైట్ అయితే స్టార్ట్ చేశాను. దాని పేరు www.andhrapachallu.com. దీంట్లో మనకి 45+ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్, ఎండు చేపలు, కారపొళ్ళు, ప్యూర్ ఫారెస్ట్ హనీ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. మన వెబ్సైట్ లో దొరికే ఫుడ్ ప్రొడక్ట్స్ ని తప్పకుండా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మొత్తము హోమ్ మేడ్ అనమాట. నేనైతే దగ్గరుండి ప్రతి ఒక్క ఐటమ్ అయితే చేయిస్తున్నాను. మీకు మంచి క్వాలిటీ అండ్ మంచి టేస్ట్ అందించాలన్న ఉద్దేశంతో నేను దగ్గరుండి టేక్ కేర్ చేస్తున్నా. అండ్ మనం ఈ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మీ అందరికి ఒక స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నా. నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. 1000 రూపీస్ అబౌవ్ ఆర్డర్ చేసుకుంటే, అంటే 1000కి 100 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు. వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. ఖచ్చితంగా మేము తయారు చేసే ఫుడ్ ప్రొడక్ట్స్ ట్రై చేయండి. మన దగ్గర కొనే ఐటమ్స్ లో క్వాలిటీ నాది గ్యారంటీ. మన వెబ్సైట్ www.andhrapachallu.com అయితే విజిట్ చేసి ఒకసారి చూడండి, మీకే అర్థమైంది. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. వెళ్ళి వెంటనే ఓపెన్ చేయండి.
సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ వచ్చేసి ఇది వచ్చేసి సెక్రటేరియట్ అన్నమాట. అండ్ ఈ లేక్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ వచ్చి మనకి పోర్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ పెద్ద బిల్డింగ్ అయితే ఒకటి కనిపిస్తుంది. అది షాంగ్రిల్లా అపార్ట్మెంట్స్ అండ్ హోటల్స్. శ్రీలంకలోనే కాస్ట్లీయెస్ట్ అపార్ట్మెంట్ అదేనంట. అండ్ పైన ఏదో హోటల్స్ కూడా ఉన్నాయని అన్నారు. కాస్ట్లీయెస్ట్ స్టే అందులోనే ఉంటదంట. షాంగ్రిల్లాలో బీచ్ వ్యూ అయితే ఉంటుంది. అండ్ దాని కిందే వన్ గర్ల్ ఫేస్ మాల్ అయితే ఉంటుంది. ఇదే మాల్. సో బేసిక్ గా ఇదంతా చైనా వాడిదే అనుకుంటున్నా నేను. షాంగ్రిలా చైనా వాడిదే, మాల్ కూడా చైనా వాడిదే అనుకుంటున్నా. ఇక్కడ చైనా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో మాల్ లోపలికి అయితే వచ్చాము. మాల్ అయితే చూడండి ఎంత బాగుందో. బేసికల్లీ ఇప్పుడేనంట ఓపెన్ చేసింది. 10:30 ఓపెన్ చేశారు. బట్ మనం 11 కల్లా వచ్చాము ఇక్కడికి. ఒక 2 అవర్స్ ఇదైతే టైం పాస్ చేసి మళ్ళీ వెనక్కి అయితే వెళ్దాము, ఎయిర్పోర్ట్ కి బయలుదేరదాము. సో నేనైతే గ్రౌండ్ ఫ్లోర్ కి ఎత్తుక్కుంటా వచ్చాను. షాపింగ్ మాల్ లో దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైన టైం అయితే స్పెండ్ చేశా. రేట్లు అయితే మామూలుగా లేవు, వాయి కొడుతున్నారు అనమాట. మన దగ్గర కన్నా 10 times ఎక్కువ ఉన్నాయి ప్రైజెస్ ఇక్కడ అయితే. బట్ ఇక్కడ టీ ఒకటి ఫేమస్, అది తీసుకోవచ్చు. అండ్ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి మంచి మంచి కొన్ని దగ్గరలో. అవి కూడా ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మనకి కావాల్సిన రెస్టారెంట్ అయితే దిండిగల్ తలపాగట్టి, తమిళనాడు వాళ్ళదన్నమాట ఇది. ఇక్కడైతే కడుపు నిండా ఫుడ్ తిన్నాము, బాగుంటది ఖచ్చితంగా. సో ఫుడ్ అయితే తినేసాము. ఇప్పుడు బయటికి వెళ్ళి మన కొలంబో రైల్వే స్టేషన్కి అయితే వెళ్దాం. అక్కడ మన ట్రాలీ ఉంది కదా, ఆ ట్రాలీ తీసుకొని అక్కడ నుంచే బస్సెస్ అయితే ఉంటాయంట ఎయిర్పోర్ట్ కి. కనుక్కొని వెళ్దాం. మామూలుగా ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలన్నా లేదా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలన్నా ఎయిర్పోర్ట్కి 4,000 నుంచి 5,000 రూపాయలు అయితే అవుతుంది శ్రీలంకన్ రూపీస్. అంటే మన కరెన్సీలో 1,500 రూపాయలు పైన అనమాట. అదే బస్సులో వెళ్తే 300-400 రూపాయలతో అయిపోద్ది. అంటే మన కరెన్సీలో 80 రూపాయలు 100 రూపాయల లోపు అయిపోద్ది. సో బస్ పట్టుకొని వెళ్దాం. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను బైక్ ట్యాక్సీ అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట కొలంబో ఫోర్ట్ రైల్వే స్టేషన్కి. కేవలం 150 రూపీస్ అంతే. మీకు అక్కడ కనిపిస్తుంది కదా కొలంబో రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ కి రావాలన్నమాట. ఇదిగోండి మీకు కనిపిస్తుందా? రైట్ సైడ్ కి వస్తే మీకు అక్కడ దూరంగా బస్సులు కనిపిస్తున్నాయి కదా, అదిగోండి అక్కడ దాకా నడుచుకొని వెళ్ళాలి ఒక 1/2 కిలోమీటర్. అక్కడికి వెళ్తే అక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కి అయితే బస్సెస్ అవైలబుల్ ఉంటాయంట. అమ్మయ్య మొత్తానికి బస్ స్టాండ్ కి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి ఏ టెర్మినల్ అంటే ఏ ప్లాట్ఫామ్ నుంచి ఉందో కనుక్కొని ఎక్కి వెళ్ళిపోదాం అనమాట. ఇదిగోండి బస్ స్టాండ్ లో ఫస్ట్ ప్లాట్ఫామ్ చివరికి నడుచుకుంటూ వస్తే దొరికింది ఎయిర్పోర్ట్. సో బస్ ఎక్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బస్ లోపల చూడండి ఎంత మంది నెట్టారో. కొంతమంది నిలబడి కూడా ఉన్నారనమాట, దారిలో కూడా ఎక్కించుకున్నారు. అండ్ ఇది మొత్తం ఎక్స్ప్రెస్ వే అనమాట. సో ఎక్స్ప్రెస్ వే మీద అయితే వెళ్ళిపోతున్నాం మేము ఎయిర్పోర్ట్కి. నెక్స్ట్కి కొడితే ఒక 30 minutes తీసుకెళ్ళిపోతాడు. సో కరెక్ట్గా 400 రూపాయలు అయితే తీసుకున్నారనమాట. అది ఎయిర్పోర్ట్కి బయటే వదిలేస్తారు. ఇక్కడ నుంచి నడుచుకెళ్ళాలి. ఫ్యూ మీటర్స్ ఏను, జస్ట్ ఒక 3-4 minutes వాక్ ఉంటుంది అంతే. పెద్ద వాక్ అయితే ఉండదు. కానీ చాలా తక్కువకే వచ్చాము చెప్పాలంటే. అదే ఆటో అయితే ఖచ్చితంగా 4,000 అడిగేవాడు శ్రీలంకన్ రూపీస్. బట్ 400తో వచ్చాం. ఎయిర్పోర్ట్ లో ఉన్న ఇంకో మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎంట్రీ టికెట్స్ అయితే ఉన్నాయి కదా, మీరైతే చూడొచ్చు. సో 500 రూపీస్ అనమాట ఒక ఎంట్రీ టికెట్. తీసుకుంటే మనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎవరైతే వస్తారో వాళ్ళని కూడా లోపలికి అయితే అలో చేస్తారు. జస్ట్ మనకి ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే చాలు, వాళ్ళు మన గేట్ వరకు రావచ్చు. ఇంకా గేట్ లోకి మనం వెళ్ళిపోతాం కదా, అక్కడ నుంచి వాళ్ళైతే వెనక్కి వస్తారు. మీకు నేను చూపిస్తా ఎట్లా వర్క్ అయితే. ఇదైతే చాలా బాగుంటది అసలు ఈ సిస్టమ్. సో ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చాము. మనకి ఎగ్జిట్ ఇదే, ఎంట్రన్స్ ఇదేనమాట. సపరేట్ గా 2 అయితే ఉండవు. అరైవల్ బ్లాక్, డిపార్చర్స్ బ్లాక్ అని చెప్పి 2 అయితే ఉండవు. 2 ఒకటే. బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే, ఇదిగోండి ఇది ఎగ్జిట్ కనిపిస్తుందా, ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళిపోతారు. మనం కూడా ఇక్కడే ఉన్నాము. వింత ఎయిర్పోర్ట్ ఇది వచ్చి. సో మనం చెక్ ఇన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ వరకు మనతో పాటు వచ్చిన వాళ్ళు రావచ్చు అనమాట. ఇంకా దీని తర్వాత ఇమిగ్రేషన్, దాని తర్వాత గేట్స్ అయితే ఉంటాయి. మన ఫ్లైట్ చెక్ ఇన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఒక 1 hour అయితే ఉంది. 1 hour ఫుల్ అయితే రెస్ట్ తీసేసుకున్నాము. 6:20కి నా ఫ్లైట్ 1 hour 20 minutes జర్నీ టైం అయితే ఉంటుంది. 7:40 చెన్నైలో దింపుతుంది. సో 3:20కి చెక్ ఇన్ స్టార్ట్ చేస్తారు. టైం వచ్చేసి అరౌండ్ 2:30 అయింది అంతే. సో ఫైనల్లీ చెక్ ఇన్ అయితే కంప్లీట్ చేస్తాం. మన లగేజ్ వాళ్ళకి అప్పచెప్పేసి మనం అయితే ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇమిగ్రేషన్ అయితే పిచ్చ ఈజీ. రిటర్న్ మన దేశానికి మనం వెళ్ళేదే కాబట్టి అసలు ఏమీ ఉండదు. జస్ట్ స్టాంప్ వేసి అయితే పంపించేశారు. అండ్ మనకైతే గేట్ నెంబర్ 11 ఇచ్చారు. సో ఇదిగోండి ఇక్కడే ఉంది గేట్ నెంబర్ 11 అయితే నేను వెళ్తున్నాను. ఇంకొక 1 hour అయితే ఉంది ఫ్లైట్ కి దాదాపు. కొంచెంసేపు అయితే అటు ఇటు తిరుగుదాము. అండ్ డ్యూటీ ఫ్రీకి వచ్చేస్తే నన్ను అడిగితే ఇండియా డ్యూటీ ఫ్రీ బెస్ట్. ఇక్కడైతే ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి నిజం చెప్పాలంటే. మొత్తం $US అయితే అమ్ముతున్నారు. ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇండియాలోనే కొంచెం తక్కువ ఉండొచ్చు డ్యూటీ ఫ్రీ. నేనైతే మీకు ఏ ఎయిర్లైన్స్ లో ట్రావెల్ చేస్తున్నాను చెప్పలేదు కదా. నేను వచ్చి ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేస్తున్నా. నేను ఇక్కడికి వచ్చే టికెట్, రిటర్న్ టికెట్ మొత్తం ఒకేసారి చేసుకున్నా. నాకు అరౌండ్ 12,000-13,000 పడింది, గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్లీ. వామ్మో చెక్కింగ్ అయితే దారుణంగా ఉంది. మొత్తము 3 సార్లు చెక్ చేశారనమాట. ఎంట్రన్స్ అప్పుడు ఒకసారి,
గేట్ దగ్గర ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఫ్లైట్లోకి ఎక్కే ముందర బ్యాగ్ అంతా ఓపెన్ చేసి నీట్గా చెక్ చేస్తారు ఏమేమి ఉన్నాయి ఏందని. సో వీళ్ళైతే స్టార్టింగ్లో శానిటైజేషన్ ఏమో కానీ పొగ అయితే వదులుతారు. క్రేజీ ఉంటుంది అసలు. ఈ పొగలు వస్తుంటే దీంట్లో నుంచి ఏదో కాలిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. బట్ శానిటైజ్ చేస్తారు ఓవరాల్గా నాకు తెలిసినంత వరకు. నేనేమో మంచిగా వ్యూస్ ఎంజాయ్ చేద్దాం కదా, సన్సెట్ ఆకాశం నుంచి చూడొచ్చు అన్న ఉద్దేశంతో విండో సీట్ అయితే తీసుకున్నాను. బట్ ఇక్కడ చూస్తే సన్సెట్ అయిపోయేటట్టుంది. వీళ్ళు స్టార్ట్ అయ్యే టైంకి ఒక 10 నిమిషాలు సన్సెట్ అయిపోద్ది. బట్ వీళ్ళు స్టార్ట్ అయ్యేసరికి ఖచ్చితంగా 20 నిమిషాలు అయితే అయ్యిద్ది అనమాట. డే టైంలో ట్రావెల్ చేస్తే మనకి రామసేతు కూడా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు చీకటి పడిపోద్ది కదా, డౌటే. సో ఇప్పుడే కదిలింది. చెన్నై ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత నేను అక్కడ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్తాను. మాధవరం బస్ స్టాండ్ కానీ లేదంటే కోయంబేడు బస్ స్టాండ్కి కానీ వెళ్తాను అనమాట. మెట్రో అయితే అవైలబిలిటీ ఉంది. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాక మెట్రో ఎలా ఎక్కాలి, అక్కడ నుంచి సిటీ లోపలికి ఎట్లా వెళ్ళాలి అనేది కూడా మీకు క్లియర్గా ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మీకైతే యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి హైదరాబాద్ కానీ లేదా కొన్నిటికి మెట్రో కనెక్టివిటీ అయితే ఉండదు మోస్ట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్కి. బట్ చెన్నైలో మంచి విషయం ఏంటంటే మెట్రో కనెక్టివిటీ డైరెక్ట్ ఉంటుంది. అది చాలా మంచి విషయం. సో జర్నీ అయితే సాగుతూ ఉంది. అండ్ నేను వచ్చేసి స్పెషల్ ఫుడ్ అయితే రిక్వెస్ట్ పెట్టా. మామూలుగా ఎయిర్ ఇండియాలో మనకి మీల్స్ ఇంక్లూడెడే ఉంటాయి. 1 అవర్ అబౌవ్ జర్నీ ఉంటే చాలు, మీల్స్ అయితే కాంప్లిమెంటరీ కింద ప్రొవైడ్ చేస్తారనమాట. అందులో నేను వచ్చి ఫ్రూట్ ప్లాటర్ అయితే ఆర్డర్ పెట్టాను. ఈవినింగ్ టైం కదా, కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక 250 ml వాటర్ బాటిల్, ఒక ఫ్యూ పీసెస్ ఆఫ్ వాటర్ మెలన్ అండ్ పప్పాయ అండ్ ఇదేదో ఇచ్చారు. అండ్ ఇది వచ్చి ఒక చిన్న డెజర్ట్ అయితే ఇచ్చారనమాట. ఇదిగోండి కేక్ ముక్క. చెప్పాలంటే రాత్రి ఎవరో బర్త్డే పార్టీలో మిగిలిపోయినట్టుంది. మీకు ఇక్కడ కొంచెం లైటింగ్స్ అయితే కనిపిస్తున్నాయి, చిన్న లైటింగ్స్ పుట్టివి. అది వచ్చేసి మన రామేశ్వరం అనమాట. మన రామేశ్వరం ఐలాండ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఫుల్ లైటింగ్స్ అయితే రామేశ్వరం ధనుష్కోడి రూట్ అది వచ్చేసి సన్న దారిలా కనిపిస్తుంది. అండ్ అక్కడ అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా లైట్లు, అది వచ్చేసి రామేశ్వరం ఐలాండ్. ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ధనుష్కోడి అనమాట. ఇదంతా రామసేటు కనెక్టెడ్ అయితే ఉంటుంది. బట్ చీకటి అవ్వడం వల్ల మీకైతే కనిపించలేదు. డే టైం అయితే సూపర్ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఒక సిటీ అయితే కనిపిస్తుంది కదా, ఇదిగోండి అది పుదుచ్చేరి, అంటే మన పాండిచ్చేరి సిటీ అనమాట. నాకు ఎలా తెలుస్తుంది అనుకుంటున్నారా, నేను మ్యాప్స్లో చూసి అయితే చెప్తున్నాను. పాండిచ్చేరి సిటీ వ్యూ అయితే చూడండి, సూపర్ ఉంది. మనోడు ఇప్పుడు దాకా మన ల్యాండ్ మీద అయితే వచ్చాడు, ఇప్పుడు సముద్రం లోపలికి అయితే దూరాడు. మీకు ఒక బార్డర్ లైన్ లాగా కనిపిస్తుంది కదా, ఇటు పక్కంతా సముద్రం అనమాట. సో సముద్రంలో ఉన్నాం మనమైతే ఇప్పుడు. ఇదే లెక్కలో చెన్నైకి వెళ్తే మటుకు చెన్నై వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడడానికి. బట్ పాండిచ్చేరి చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో. ఇక్కడ హైలైట్ చూడండి, మనం ఈ హైట్లో ఎగురుతున్నామా, కింద చూడండి ఇంకో ప్లేన్ అయితే ఫ్లై అవుతుంది. కనిపిస్తుందా మీకు? ఇక్కడైతే చూడొచ్చు. వావ్, అదిగోండి వెళ్ళిపోతా ఉంది కింద. వామ్మో, చాలా దగ్గరికి వెళ్తుంది. డే టైం అయితే అదిరిపోయింది వ్యూ అయితే. అండ్ ఫైనల్లీ ఇదిగోండి చెన్నై అయితే వచ్చింది. కొంచెం పాట కనిపిస్తుంది అనమాట మీకు చెన్నై. బట్ స్టార్టింగ్ ఇది వచ్చేసి చెన్నై ఎంటర్ అయితే అయ్యాం మనం ఇప్పుడే. Cholo, it may take me 10 minutes to pass the immigration stuff.
సో ఫైనల్లీ ఇమిగ్రేషన్ అయిపోయింది. దాంతోపాటు కస్టమ్స్ చెక్ కూడా చేశారనమాట. మన బ్యాగ్ అండ్ బాడీ ఏదైతే ఉందో మొత్తం స్కాన్ చేశారు. ఏమన్నా తీసుకొచ్చాడా ఇడు అక్కడ నుంచి అని. ఎస్పెషల్లీ కస్టమ్స్ చెక్ అయితే మనకి సౌదీ, ఎమిరేట్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చే ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. మనం శ్రీలంక నుంచి వచ్చాం కాబట్టి జస్ట్ క్యాజువల్ స్కాన్ అనమాట. నా బ్యాగ్లో ఒక ఎక్స్ట్రా మొబైల్ ఉంది, అది ఎక్కడదని అని అడిగారు. నాదే అని చెప్పాను. అది సీల్డ్ కాదు కదా, అందుకని ఓపెన్ మొబైల్ కదా, అది పంపించేశారనమాట. సో కొత్త మొబైల్స్ తెచ్చుకుంటే కొంచెం హెడేక్ అవ్వచ్చు. సో బెల్ట్ నెంబర్ 5 అయితే అనౌన్స్ చేశారు. వెళ్ళి మన లగేజ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఇదిగోండి ఇదే ఎగ్జిట్ మనం వచ్చేది. మెట్రో అని ఉంటుంది అనమాట బోర్డు, అండ్ అదిగోండి అదే మెట్రో అక్కడైతే ఉంటుంది. సో మనమైతే అక్కడ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాగా ఉంది, దాంట్లో నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి అటు పక్కకి. ఇదిగోండి మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ మెట్రో అని చెప్పి బోర్డు అయితే. కోయంబేడు వరకు వెళ్ళొచ్చు ఈ మెట్రోని పట్టుకొని మనము. కోయంబేడు అంటే ఇంకా మెయిన్ బస్ స్టాండ్, మీ అందరికి తెలిసిందే. ఇదిగోండి ఎయిర్పోర్ట్ మెట్రో లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ మనకి క్లియర్ మ్యాప్ అయితే ఉంది. అండ్ ఆల్సో మీరు ఒకవేళ మెట్రో నుంచి వస్తే ఇటు వస్తారు. ఇటు వచ్చిన తర్వాత ఇటు సైడ్ చూసుకున్నట్టయితే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇంటర్నేషనల్ టెర్మినల్, డొమెస్టిక్ టెర్మినల్ రెండింటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనం వచ్చి సో ట్రైన్ టికెట్ అయితే మనము ఫోన్పేలో తీసేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి వెళ్తే సెంట్రల్ మెట్రో కోయంబేడు, అన్నానగర్, ఎగ్మోర్కి అయితే వెళ్తాము. సో మనం వెళ్ళాల్సింది కోయంబేడు కాబట్టి ఇటు సైడ్ వెళ్ళిపోదాం అనమాట. మోస్ట్లీ మనకి ఎయిర్పోర్ట్ మెట్రో ఏదైతే ఉందో ఖాళీగానే ఉంటుంది అనమాట. సో చాలా తక్కువ మంది ట్రావెల్ చేస్తారు కాబట్టి ఇంకా పీక్ టైమ్స్లో అయితే రష్ ఉండొచ్చు. మామూలుగా మనకి పీక్ టైమ్స్లో అయితే ఎవ్రీ 10 minutesకి ఒక మెట్రో అయితే ఉంటుంది. జనాలు తక్కువ ఉన్నప్పుడు ఎవ్రీ 20 minutesకి ఒక మెట్రో అయితే ఉంటుంది సిటీలోకి. అండ్ టైమింగ్స్ చూసుకున్నట్టయితే మార్నింగ్ 5 నుంచి నైట్ 11 వరకు అయితే కంటిన్యూగా సర్వీసెస్ అయితే ఉంటాయి అనమాట. అర్ధరాత్రులు వస్తే మటుకు వేరే ఆప్షన్ లేదు, ఆటో కానీ ట్యాక్సీ కానీ ఈ రెండే. సో గైస్ నేను సిఎంబిటి మెట్రోకి అయితే వచ్చాను అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జిట్ టువర్డ్స్ సిఎంబిటి బస్ టెర్మినల్ అని కూడా ఉంది. సిఎంబిటికి మనం అయితే టికెట్ తీసుకోవాలి. ఇదంతా వచ్చేసి సిఎంబిటి మెట్రో స్టేషన్ అనమాట. ఎగ్జిట్ అయిపోయి రైట్ సైడ్ వెళ్తే చాలు మనకి సిఎంబిటి బస్ టెర్మినల్ అయితే వచ్చేస్తుంది. అదిగోండి ఆడ బస్సెస్ అయితే వెళ్తూ ఉన్నాయి. సో అది గైస్ వీడియో అయితే మొత్తానికి ఇంతటితో శ్రీలంక సిరీస్ అయితే అయిపోయింది. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ సిరీస్తో నేను ముందుకైతే వచ్చేస్తాను. మన వీడియోని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.